వీడియోలో మనము యూట్యూబ్ ఛానల్ నేమ్ చేంజ్ ఎలా చేయాలి అనేది చాలా మంది కన్ఫ్యూజ్లో ఉన్నారు. కన్ఫ్యూజన్ అయితే ఈరోజు నేను మొత్తం క్లియర్ చేసేస్తాను. నేమ్ చేంజ్ చేయడం వల్ల మీరు మానిటైజేషన్కి వెళ్ళినప్పుడు మీకు ఇష్యూస్ రావడం జరగవచ్చు. యూట్యూబ్ యాప్లో ప్రతి ఒక్క క్రియేటర్ యూట్యూబ్ యాప్లోనే వెళ్ళి నేము అండ్ ఫొటోస్ అండ్ ఇక్కడే మీరు మీ ఛానల్ నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి చూపిస్తారు. కానీ ఇది చాలా వరకు రాంగ్. మనము యూట్యూబ్ యాప్లో ఎప్పుడైతే మన నేము అండ్ ఫొటోస్ చేంజ్ చేస్తామో మనకు యూట్యూబ్ నుండి ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఇలా మీ ఛానల్ మానిటైజేషన్ అయిందంటే మానిటైజేషన్కి వెళ్ళినప్పుడు మీ ఛానల్ ప్రాబ్లంలో ఉంటుంది. అందుకోసమే మన ఛానల్ అలా ప్రాబ్లంలో లేకుండా ఏం చేయాలి అంటే, ముందు మీ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, హోమ్ యూట్యూబ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ ఛానల్ అనేది కానొస్తుంది. సో రైట్ సైడ్లో మనకి ఛానల్ ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఛానల్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ యువర్ ఛానల్ అని ఉంటుంది. సో దీన్ని వ్యూ యువర్ ఛానల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కస్టమైజేషన్ యువర్ ఛానల్ అని ఉంటుంది. సో కస్టమైజేషన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ స్టూడియో నుండి, మీ వైటీ స్టూడియో నుండి మన క్రోమ్ బ్రౌజర్ వైటీ స్టూడియోలోకి మన ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అందుకోసం మీరు ఒక 2 minutes ఆగండి. సో ఇలా వచ్చేసింది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. చూసారు కదా, మన ఫోటో, డాష్ బోర్డు అండ్ కంటెంటు, అనలిటిక్స్, కామెంట్స్, సబ్ టైటిల్స్, సి ఆప్షను, ఎర్నింగ్ అండ్ కస్టమైజేషన్ అని కింది నుండి 2 ఆప్షన్. దీన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ ఛానల్ కస్టమైజేషన్ అని ఉంటుంది. సో మీ ఛానల్లో ఏదైనా కానీ మీరు బ్యానర్ లేదంటే మీ ప్రొఫైల్ ఏదైనా చేంజ్ చేయాలంటే మనం ఇక్కడ నుండి చేంజ్ చేయాలి. అది కూడా చేంజ్ చేస్తే ఎన్ని రోజులకు చేంజ్ అవుతుందంటే ఇక్కడ మనకు క్లియర్గా రాసే ఉంటారు, మెన్షన్ చేసే ఉంటుంది. సో ఇక్కడ కింద చూసారు కదా, మన ప్రొఫైల్ కింద టెక్షా తెలుగు అని చెప్పేసి నా ఛానల్ పేరు ఉంది. సో ఈ ఛానల్ పేరు ఇక్కడ నుండి క్లియర్ చేసి సేమ్ ఛానల్ పేరు మీరు ఏదైతే ఛానల్ పేరు పెట్టాలనుకున్నారో అది ఇక్కడ మీరు వేసేయండి. సో ఇక్కడ టైప్ చేసేయండి. టైప్ చేసిన తర్వాత కింద హ్యాండిల్ ఉంటుంది. సో మీ ఛానల్ పేరు ఏదైతే మీ ఛానల్ పేరు పెట్టాలో సేమ్ అలాగే మీ హ్యాండిల్ కూడా అలాగే ఉండాలి. సో ఇదైతే ఇన్ఫర్మేషన్ ఓకే. సో ఆ తర్వాత మీరు డిస్క్రిప్షన్ కూడా బాగా ఈజీగా రాసుకోవచ్చు. తర్వాత మీ లాంగ్వేజెస్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీ ఛానల్ యూఆర్ఎల్స్, సో మీ ఛానల్ యూఆర్ఎల్ ఏది అనేది మీకు ఇక్కడ మీరు కాపీ చేసి ఎవరికైనా సెండ్ చేసినా, షేర్ చేసినా కూడా మీకు ఇక్కడ నుండి ఏం పర్వాలేదు. సో మీ లింక్స్, సోషల్ మీడియా లింక్స్, మీ దగ్గర ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి లింక్స్ ఉంటాయి కదా, లింక్డ్ఇన్ ఇలాంటి లింక్స్ ఉంటే, ట్విట్టర్ లింక్ ఇలాంటి లింక్స్ ఉన్నప్పుడు మీరు ఇక్కడ లింక్స్ కూడా ఇచ్చేయచ్చు. సో ఇక్కడ మీరు కింద మీ ఈమెయిల్ ఐడి ఇచ్చుకోవచ్చు. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. అండ్ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి. సో మీరు ఏదన్నా డౌట్, మీ కామెంట్లో ఏదన్నా డౌట్ ఉంటే సో మీరు కామెంట్లో నన్ను అడగవచ్చు. సో నేను మీ డౌట్ అయితే క్లియర్ చేస్తాను.